నెక్స్ట్ టాపిక్ ఎక్స్ట్రా వైడనింగ్. సో మనం ఈ హైవే జియోమెట్రిక్ డిజైన్స్లో హారిజాంటల్ కర్వ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ హారిజాంటల్ కర్వ్స్కి మనం ఎక్స్ట్రా వైడనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ హారిజాంటల్ కర్వ్స్కి ఎక్స్ట్రా వైడనింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఎక్స్ట్రా వైడనింగ్ మీన్స్ ఎక్స్ట్రా విడ్త్ ప్రొవైడెడ్ ఆన్ హారిజాంటల్ కర్వ్స్. సో ఏదైతే మనకు ఈ హారిజాంటల్ కర్వ్స్ ఉన్నాయో సో ఈ హారిజాంటల్ కర్వ్స్కి మనం ఎక్స్ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఎక్స్ట్రా విడ్త్. సో ఈ విడ్త్ అనేది ఓకేనా, ఈ ఎక్స్ట్రా విడ్త్ని మనం ఎక్స్ట్రా వైడనింగ్ అంటాం. సో ఈ ఎక్స్ట్రా వైడనింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఎక్స్ట్రా వైడనింగ్ ఈక్వల్ టు మెకానికల్ వైడనింగ్ ప్లస్ సైకలాజికల్ వైడనింగ్. సో ఎక్స్ట్రా వైడనింగ్ మనం డబ్ల్యూఈతో ఇండికేట్ చేస్తాం, అదేవిధంగా మెకానికల్ వైడనింగ్ని డబ్ల్యూఎంతో ఇండికేట్ చేస్తాం, సైకలాజికల్ వైడనింగ్ని డబ్ల్యూపిఎస్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెహికల్ అనుకుంటే సో ఈ వెహికల్ యొక్క లెంత్ అనేది 6.1 మీటర్ ఉంటుంది. కమర్షియల్ వెహికల్స్కి జనరల్గా వెహికల్ లెంత్ వచ్చి 6.1 మీటర్ ఉంటుంది. ఈ లెంత్ అనేది ఈ ఫ్రంట్ ఏదైతే మనకు వీల్ బేస్ దగ్గర నుంచి రేర్ వీల్ బేస్ వరకు ఉన్న ఈ డిస్టెన్సే మనకు లెంత్. సో ఈ రెండింటి మధ్య కనెక్ట్ చేసేదాన్ని చాసిస్ అంటాం. ఫ్రంట్ వీల్ని రేర్ వీల్ని కనెక్ట్ చేసేది. నెక్స్ట్ వన్ ఆఫ్ ట్రాకింగ్. సో వాట్ ఈజ్ ఆఫ్ ట్రాకింగ్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హారిజాంటల్ కర్వ్ ఉంది. సో ఈ హారిజాంటల్ కర్వ్ ఇది ఇన్వర్డ్, ఇది అవుట్వర్డ్. సో ఇక్కడ ఈ పొజిషన్లో వెహికల్ను అంటే మనకి హారిజాంటల్ కర్వ్లో వెహికల్ని మనం టర్న్ చేయాలంటే స్టీరింగ్ని మనం రొటేట్ చేస్తాం. స్టీరింగ్ని రొటేట్ చేసి ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ వీల్ బేస్ ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా రొటేట్ అవుతుంది, ఇక్కడ టర్న్ అవుతుంది. ఈ విధంగా టర్న్ అయినప్పుడు దీని యొక్క పాత్ అనేది ఈ డైరెక్షన్లో ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ఈ ఫ్రంట్ వీల్ ఈ విధంగా టర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రేర్ వీల్ కూడా ఈ విధంగా రొటేట్ అవుతుంది ఈ విధంగా. అంతేగాని ఈ ఫ్రంట్ వీల్ ఈ విధంగా రొటేట్ అవ్వగానే ఈ రేర్ వీల్ కూడా ఇక్కడ వరకు వచ్చి దీంతో పాటు రొటేట్ అవ్వదు, ఓకేనా, ఈ విధంగా రొటేట్ అవ్వదు. సో జస్ట్ ఇమీడియట్గానే మనకి ఈ ఫ్రంట్ వీల్ బేస్ ఏదైతే మనకి ఈ విధంగా రొటేట్ అవుతుందో రేర్ వీల్ బేస్ కూడా ఈ విధంగా టర్న్ అవుతుంది. సో ఇమీడియట్గా. సో ఏదైతే మనకు ఈ ఫ్రంట్ వీల్ యొక్క పాత్ అదేవిధంగా రేర్ వీల్ యొక్క పాత్ ఈ మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ ట్రాకింగ్. W0 ఈజ్ ఆఫ్ ట్రాకింగ్. W0 ఈక్వల్ టు ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్. నెక్స్ట్ వన్ ఈ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్ ఏదైతే మనకు ఈ పాత్లను బేస్ చేసుకొని అంటే ఫ్రంట్ పాత్ అదేవిధంగా రేర్ వీల్ యొక్క పాత్ను బేస్ చేసుకొని అదేవిధంగా పైదాగర్ థీరం కూడా అప్లై చేసి అంటే ఇది ఈ యొక్క హారిజాంటల్ కర్వ్ ఇది రేడియస్ అదేవిధంగా ఇది ఆఫ్ ట్రాకింగ్ రేడియస్ ఆఫ్ ట్రాకింగ్ బేస్ చేసుకొని మనం ఆఫ్ ట్రాకింగ్ యొక్క ఫార్ములా అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదంతా థియరం. సో దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు. సో ఓన్లీ మనం సింపుల్గా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్నే డిస్కస్ చేస్తాం. సో W0 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ వెహికల్ L² 2 into R రేడియస్ ఆఫ్ కర్వ్. W0 ఈక్వల్ టు L² 2 into R. సో ఇది ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం మెకానికల్ వైండింగ్ని ఏ విధంగా వస్తుందని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ మెకానికల్ వైండింగ్. సో సింపుల్గా చెప్పాలంటే మెకానికల్ వైండింగ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లేన్స్ ఇంటూ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్. మెకానికల్ వైండింగ్ అంటే సో ఇక్కడ చూస్తే మెకానికల్ వైండింగ్ ఎక్స్ట్రా విడ్త్ ఆన్ రోడ్ అకామిడేట్ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్, ఓకేనా. ఈ ఆఫ్ ట్రాకింగ్ వెహికల్ని బేస్ చేసుకొని ఈ మెకానికల్ వైండింగ్ యొక్క విడ్త్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో WM ఈక్వల్ టు N into W0. సో N మీన్స్ నెంబర్ ఆఫ్ లేన్స్. సో W0 ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్ ఫార్ములా వచ్చి L² 2 into R. సో N మీన్స్ నెంబర్ ఆఫ్ లేన్స్, W0 ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్ వచ్చి L² 2R ఫర్ రోడ్స్. నెక్స్ట్ వన్ మెకానికల్ వైండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆన్ ఇన్నర్ ఎడ్జ్. సో ఏదైతే హారిజాంటల్ కర్వ్ ఇన్నర్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనం ఈ మెకానికల్ వైండింగ్ని ప్రొవైడ్ చేస్తాం, ఎక్స్ట్రా విడ్త్ని ప్రొవైడ్ చేస్తాం ఇన్నర్ ఎడ్జ్లో. అదేవిధంగా సైకలాజికల్ వైండింగ్ అంటే
ఈ సైకలాజికల్ వైండింగ్ అనేది మనం ఈ ఔటర్ ఎడ్జ్ ఏదైతే ఔటర్ ఎడ్జ్ ఉందో అక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం ఎక్స్ట్రా విడ్త్ని. సో ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే సో వెహికల్ క్రాసింగ్ అదేవిధంగా ఓవర్టేకింగ్ ఆపరేషన్స్ అప్పుడు ఈ కరువులో మనం ఏదైతే మనకు క్లియరెన్స్ కోసం ప్రొవైడ్ చేస్తాం ఎక్స్ట్రా స్పేస్ని. ఎందుకంటే ఈ సైకలాజికల్ వైండింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎక్స్ట్రా విడ్త్ ఔటర్ ఎడ్జ్లో ప్రొవైడ్ చేయకుండా ఉంటే సో ఈ ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్ ఈ రెండు కూడా కొలిజన్ అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో సైకలాజికల్ వైండింగ్ అనేది ఇంపార్టెంట్. సో సైకలాజికల్ వైండింగ్ WPS = V² / 9.5 × √R. సో V మీన్స్ డిజైన్ స్పీడ్ ఆఫ్ వెహికల్, R మీన్స్ రేడియస్ ఆఫ్ కర్వ్. సో ఇక్కడ డిజైన్ స్పీడ్ ఆఫ్ వెహికల్ వచ్చి km/h, అదేవిధంగా సైకలాజికల్ వైండింగ్ వచ్చి ఇన్ మీటర్స్, రేడియస్ ఆఫ్ కర్వ్ వచ్చి ఇన్ మీటర్స్. సైకలాజికల్ వైండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆన్ ఔటర్ ఎడ్జ్. సో ఏదైతే ఔటర్ ఎడ్జ్ ఉంటుందో ఇక్కడ మనం ఎక్స్ట్రా వైండింగ్ ప్రొవైడ్ చేస్తాం సైకలాజికల్ వైండింగ్లో. సో మనకు మెకానికల్ వైండింగ్ వచ్చింది, అదేవిధంగా సైకలాజికల్ వైండింగ్ యొక్క ఫార్ములాస్ కూడా తెలిసాయి. సో మనం ఇంకా ఎక్స్ట్రా వైండింగ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ట్రా వైండింగ్ = మెకానికల్ వైండింగ్ ప్లస్ సైకలాజికల్ వైండింగ్. సో మెకానికల్ వైండింగ్ యొక్క ఫార్ములా వచ్చి N × నెంబర్ ఆఫ్ లేన్స్ × ఆఫ్టర్ ట్రాకింగ్ ఆఫ్ వెహికల్. సో N × L² / 2 × R. అదేవిధంగా సైకలాజికల్ వైండింగ్ యొక్క ఫార్ములా వచ్చి V/9.5 × √R. సో ఇది ఫార్ములా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్, వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో షార్ప్ కర్వ్, అదేవిధంగా జెంటిల్ కర్వ్స్. సో ఈ షార్ప్ కర్వ్ అనేది రేడియస్ అనేది <= 50 మీటర్స్, అంటే రేడియస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 50 మీటర్స్, అదేవిధంగా 50 మీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇమీడియట్గా ఈ విధంగా టర్న్ అవుతుంది. ఓకేనా. జెంటిల్ కర్వ్. సో జెంటిల్ కర్వ్ మీన్స్ రేడియస్ అనేది, ఈ కర్వ్ యొక్క రేడియస్ అనేది <= 50 మీటర్స్ ఉంటుంది, 50 మీటర్స్ కన్నా ఎక్కువ రేడియస్ ఉంటుంది. సో ఈ కర్వ్స్ వచ్చి నిదానంగా కొంచెం ఈ విధంగా, ఓకేనా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇవి షార్ప్ కర్వ్స్, ఇవి జెంటిల్ కర్వ్స్. సో ఈ షార్ప్ కర్వ్స్కి మనం ఎక్స్ట్రా వైండింగ్ అనేది ఇన్నర్ ఎడ్జ్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఇన్నర్ ఎడ్జ్లో మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే <50 మీటర్స్ ఉన్న కర్వ్స్లో ఉన్న రేడియస్ ఉన్న కర్వ్స్కి మనం ఎక్స్ట్రా వైండింగ్ అనేది ఇన్నర్ ఎడ్జ్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ రేడియస్ అనేది <50 మీటర్స్ ఉంటే ఎక్స్ట్రా వైండింగ్ అనేది ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే హాఫ్ పార్ట్ వచ్చి, అంటే హాఫ్ ఆఫ్ ద విడ్త్ వచ్చి ఎక్స్ట్రా వైండింగ్ వచ్చి మన అవుటర్ ఎడ్జ్లో, హాఫ్ ఆఫ్ ద ఎక్స్ట్రా వైండింగ్ వచ్చి మనం ఇన్నర్ ఎడ్జ్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా షార్ప్ ఎడ్జ్లో, జెంటిల్ కర్వ్స్లో ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఫైనల్గా ఎక్స్ట్రా వైండింగ్ గురించి. ఓకే గైస్, లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.